జగన్మోహన్ రెడ్డి కర్నూలుకు వస్తున్నాడని తెలిసి నిన్న ఎల్లో మీడియా ఛానల్స్లో అంటే చంద్రబాబు అనుకూల మీడియాలో ఎంత దుర్మార్గమైన మాటలు మాట్లాడారో మీకు తెలుసా? రేపు కర్నూలు ప్రజలు శ్వాస తీసుకుంటారో తీసుకోలేరు, కర్నూలు ప్రజలు 24 గంటలు ఎలా వాళ్ళు బ్రతుకుతారో బతకరో తెలియట్లేదు అని ఇంత దిగజారిపోయి మాటలు ఎలా మాట్లాడారో నిన్న ఛానల్లో నేను చూశాను. ఏంది, జగన్మోహన్ రెడ్డి వస్తే కర్నూలు ప్రజలు భయపడతారా? ఊపిరి తీసుకోవాలంటే కూడా ఇబ్బంది పడతారా? ఆ విధమైన ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డికి ఉంది కాబట్టే మీరు ఈ విధంగా దుర్మార్గమైన ప్రచారాలు చేస్తున్నారు. ఒక్కసారి ఈరోజు కర్నూలులో జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చిన జనాలు చూస్తే ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా గుండె ఆగిపోతుంది. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డికి వచ్చిన జనాన్ని చూసిన తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకుందాం. చూశారుగా, జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఈ ప్రజాదరణ చూస్తే ఈరోజు సాయంత్రం నుండి ఏ రకంగా డిబేట్లలో వాళ్ళు దుర్మార్గమైన ప్రచారాలు చేస్తారో మళ్ళీ రేపు మనం దానిపై మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే శ్రీలంక నుండి జనం వస్తున్నారు, బంగ్లాదేశ్ నుండి జనం వస్తున్నారు అనే దుర్మార్గమైన ప్రచారాలు చేస్తారు వీళ్ళు. వీళ్ళకు జనాలు వస్తే మాత్రం లోకల్లో జనం వచ్చినట్లే. కుప్పంలో మీటింగ్ జరుగుతూ ఉంటే శ్రీకాకుళం నుండి జనాలు తీసుకొస్తాడు చంద్రబాబు నాయుడు. శ్రీకాకుళం నుండి వాళ్ళ క్యాడర్ జనాలు వసూళ్ళు వస్తారు కుప్పంలో మీటింగ్ జరిగితే. అదే శ్రీకాకుళంలో మీటింగ్ జరిగితే ఈ పక్క చిత్తూరు జిల్లా నుండి ఆ శ్రీకాకుళంకు వెళ్తారు. అది తప్పులే. కానీ వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి జనాలు వస్తే దాన్ని ఎలా చిత్రీకరిస్తారంటే, వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చే ప్రజలందరూ కూడా గంజాయి బ్యాచ్ అని, తాగుబోతులని, లేకపోతే బంగ్లాదేశ్ నుండి వచ్చారని, శ్రీలంక నుండి వచ్చారని, వీళ్ళందరినీ ఏదో చేసేయాలని, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అల్లకొల్లారం చేసేస్తున్నాడని ఇంకా ఎన్ని మాటలు మాట్లాడుకుంటారో వీళ్ళు అసలు వినలేక సావాలి. ఆ ఛానల్స్ కానీ చూస్తే నిజంగా ఆ ఛానల్స్ చూసి ఈ టీడీపీ కూటమి నాయకులు ఎలా భరిస్తున్నారో తెలియదు. ఆ ఛానల్స్ ఆ పేపర్లు చూస్తారు, ఈ దొంగ ప్రచారాలు ప్రతిరోజు కూడా కామెంట్లు పెడతారు మా వీడియోలకి. నిజమేందో తెలుసుకోరు. ఆంధ్రజ్యోతి, ఈనాడు చూడటం, వాళ్ళ ఛానల్స్ చూడటం, కామెంట్లు పెట్టడం, రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో తెలియక. నిజం తెలుసుకుని కామెంట్లు పెడితే పర్వాలే. ఏందో వీళ్ళు దేశభక్తులైనట్టు, చంద్రబాబు నాయుడు స్వాతంత్ర సమరయోధుడైనట్టు, ఆయన అన్నీ మంచి చేసేటట్లు, అన్నీ మంచి చేసి ఈరోజు గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంది? రోడ్లు వేశారా? పోనీ ప్రభుత్వ బడులు పరిస్థితి ఏంటి, ఎలా ఉన్నాయి? ప్రైవేటు పాఠశాలలో ఫీజులు ఎలా ఉన్నాయి? ప్రైవేటు కాలేజీల్లో ఫీజులు ఎలా ఉన్నాయి? గత ప్రభుత్వంలో ఎంత ఉండేది, ఈ ప్రభుత్వంలో ఎంత ఫీజులు ఉన్నాయి? పోనీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ దొరుకుతూ ఉందా ఈరోజు? పోనీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు దొరుకుతున్నాయా? గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రులు ఎలా ఉండేటివి? ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎలా వైద్యం జరిగేది గత ప్రభుత్వంలో? ఇవన్నీ విశ్లేషించుకోరు జనాలు. చంద్రబాబు నాయుడు స్వాతంత్ర సమరయోధుడట, ఆయన అన్నీ బాగు చేస్తున్నాడంట, మేము ఏదో మాట్లాడితే అది తప్పట. దుర్మార్గమైన కామెంట్లు పెడతారు. అలా దుర్మార్గమైన కామెంట్లు పెడితే ఖచ్చితంగా దానికి తగిన శిక్ష అనేది ఖచ్చితంగా ఎప్పుడో ఒక రోజు ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు రాష్ట్రంలో
పూర్తిగా ప్రభుత్వం నిర్వీర్యం అయిపోయింది. ఏ రంగంలో ప్రజలు కూడా సంతోషంగా లేరు. తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో పబ్బం గడుపుకుంటా ఉంది కూటమి ప్రభుత్వం. తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు ఈరోజు. కాబట్టి ప్రజలే, మీరే ఈ వీడియో చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి వచ్చిన జనాలు నిజంగా ఆయన పైన ఉన్న అభిమానంతో వస్తున్నారా లేదా అనేది మీరే కామెంట్లు పెట్టాలి. ఎందుకంటే వైసీపీ నాయకులు, వైసీపీ క్యాడర్ మన వీడియోలు చూడట్లేదనుకుంటా. చూసినా గమ్మనే మన దేనికిలే, టీడీపీ నాయకులు తిడతా ఉంటే మనం గమనిద్దాం అనుకుంటారో ఏమో కాబోలు. మీరు మీ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని మీరే తక్కువ చేసుకుంటున్నారని అది తెలుసుకోండి. ఎందుకంటే టీడీపీ కార్యకర్తలు పెట్టి కామెంట్లకి మీరే చక్కటి సమాధానం చెప్పాలి, వాళ్ళకి దిమ్మ తిరిగేటట్లు. ప్రతి వైసీపీ కార్యకర్త కూడా నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.